నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో కెరియర్ లో ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఏ సినిమా చేసినా హిట్ సూపర్ హిట్ గా నిలుస్తుంది. ఇక బాలకృష్ణ రీసెంట్ గా చేసిన అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజ్ ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఒకసారి ఈ సినిమాలు ఏరియా వైజ్ గా ఎంత కలెక్ట్ చేసింది, వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం పదండి. అఖండ 2021లో విడుదలైన ఈ సినిమా టోటల్ రన్ లో ఎంత వసూలు చేసింది అంటే, అఖండ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ వచ్చి 53 కోట్లకు జరిగితే బాక్సాఫీస్ దగ్గర 54 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది ఈ సినిమా. ఈ సినిమా టోటల్ రన్ లో వసూలైన కలెక్షన్స్ ఒకసారి గమనిస్తే, నైజాంలో 21 కోట్ల 17 లక్షలు, సీడెట్లో 16 కోట్ల 5 లక్షలు, ఉత్తరాంధ్రలో 6 కోట్ల 34 లక్షలు, ఈస్ట్లో 4 కోట్ల 22 లక్షలు, వెస్ట్లో 4 కోట్ల 31 లక్షలు, గుంటూరులో 4 కోట్ల 83 లక్షలు, నెల్లూరులో 2 కోట్ల 64 లక్షలు, టోటల్ ఏపీ తెలంగాణలో 63 కోట్ల 28 లక్షల షేర్ కలెక్షన్స్ ని గ్రాస్ గా చూసుకుంటే 105 కోట్ల 22 లక్షల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5 కోట్ల 21 లక్షలు, ఓవర్సీస్ లో 5 కోట్ల 76 లక్షలు, టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 75 కోట్ల 10 లక్షల షేర్ కలెక్షన్స్ ని గ్రాస్ గా చూసుకుంటే 133 కోట్ల 20 లక్షల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఈ సినిమా 54 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ దగ్గర విడుదలైతే టోటల్ రన్ లో 75 కోట్ల షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఇంకా 21 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెక్స్ట్, వీరసింహారెడ్డి 2023లో రిలీజ్ అయిన ఈ సినిమా టోటల్ రన్ లో ఎంత వసూలు చేసిందంటే, వీరసింహారెడ్డి వరల్డ్ వైడ్ గా 73 కోట్ల బిజినెస్ జరిగితే బాక్సాఫీస్ దగ్గర 74 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ లో వసూలైన కలెక్షన్స్ ను ఒకసారి గమనిస్తే, నైజాంలో 17 కోట్ల 38 లక్షలు, సీడెట్ లో 16 కోట్ల 52 లక్షలు, ఉత్తరాంధ్రలో 8 కోట్ల 60 లక్షలు, ఈస్ట్ లో 6 కోట్ల 61 లక్ష, వెస్ట్ లో 9 కోట్ల 91 లక్ష, గుంటూరులో 7 కోట్ల 43 లక్షలు, కృష్ణాలో 4 కోట్ల 74 లక్షలు, నెల్లూరులో 3 కోట్ల 1 లక్ష, టోటల్ ఏపీ తెలంగాణలో ఈ సినిమా 69 కోట్ల 20 లక్షల షేర్ కలెక్షన్స్ ని గ్రాస్ గా చూసుకుంటే 112 కోట్ల 70 లక్షల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4 కోట్ల 85 లక్షలు, ఓవర్సీస్ లో 5 కోట్ల 77 లక్షలు, టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 79 కోట్ల 82 లక్షల షేర్ కలెక్షన్స్ ని వసూలు చేస్తే 134 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఇక ఈ సినిమా 74 కోట్ల బిజినెస్ తో బరిలోకి దిగితే ఈ సినిమా 79 కోట్ల 8 లక్షల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. అంటే 5 కోట్ల 82 లక్షల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. 2023 సంవత్సరంలో అక్టోబర్ లో విడుదలైన బాలకృష్ణ నటించిన మరో లేటెస్ట్ మూవీ భగవత్ కేసరి. ఈ సినిమా టోటల్ రన్ లో ఎంత వసూలు చేసిందంటే, భగవత్ కేసరి సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ వచ్చి 67 కోట్ల 30 లక్షల బిజినెస్ జరిగితే బాక్సాఫీస్ దగ్గర 68 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ లో వసూలైన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, నైజాంలో 9 కోట్ల 5 లక్షలు, సీడెట్ లో 14 కోట్ల 45 లక్షలు, ఉత్తరాంధ్రలో 6 కోట్ల 74 లక్షలు, ఈస్ట్ లో 3 కోట్ల 40 లక్షలు, వెస్ట్ లో 2 కోట్ల 90 లక్షలు, గుంటూరులో 5 కోట్ల 85 లక్షలు, కృష్ణాలో 3 కోట్ల 50 లక్షలు, నెల్లూరులో 2 కోట్ల 58 లక్షలు, టోటల్ ఏపీ తెలంగాణలో 58 కోట్ల 47 లక్షల షేర్ కలెక్షన్స్ ని గ్రాస్ గా చూసుకుంటే 100 కోట్ల 35 లక్షల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6 కోట్లు, ఓవర్సీస్ లో 7 కోట్ల 35 లక్షలు, టోటల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 71 కోట్ల 82 లక్షల షేర్ కలెక్షన్స్ ని గ్రాస్ గా చూసుకుంటే 132 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. భగవంత్ కేసరి సినిమా 68 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగితే టోటల్ రన్ లో 71 కోట్ల 20 లక్షల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి 2 కోట్ల 82 లక్షల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. డాకు మహారాజ్ ఈ సినిమా టోటల్ రన్ లో ఎంత వసూలు చేసిందంటే, డాకు మహారాజ్ సినిమా 82 కోట్ల బిజినెస్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ లో ఎంత వసూలు చేసింది ఒకసారి గమనిస్తే, నైజాంలో 15 కోట్ల 30 లక్షల షేర్ కలెక్షన్స్ ని, సీడెట్ లో 12 కోట్ల 75 లక్షల షేర్ కలెక్షన్స్ ని, ఉత్తరాంధ్రలో 11 కోట్ల 15 లక్షల షేర్ కలెక్షన్స్ ని,
ఈస్ట్ లో 7,20,00,000 షేర్ కలెక్షన్స్ ని, వెస్ట్ లో 5,30,00,000 షేర్ కలెక్షన్స్ ని, గుంటూరులో 8,14,00,000 షేర్ కలెక్షన్స్ ని, కృష్ణాలో 5,48,00,000 షేర్ కలెక్షన్స్ ని, నెల్లూరులో 3,48,00,000 షేర్ కలెక్షన్స్ ని, టోటల్ ఏపీ తెలంగాణ ఈ సినిమా 68,90,00,000 షేర్ కలెక్షన్స్ ని గ్రాస్ గా చూసుకుంటే 108,50,00,000 గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. అలాగే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4,20,00,000, ఓవర్సీస్ లో 8,30,00,000, టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 81,45,00,000 షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. అదే గ్రాస్ గా చూసుకుంటే 136 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా 82 కోట్ల బిజినెస్ చేస్తే ఈ సినిమా టోటల్ గా 81,40,00,000 షేర్ కలెక్షన్ మాత్రమే వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర సెమీ హిట్ గా నిలిచింది. ఈ 4 సినిమాలు బాలకృష్ణ కెరియర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలుగా నిలిచాయి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ యాక్టివ్ చేసుకోండి.